ఏవండోయ్, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అని మనం చిన్నప్పటి నుంచి వింటూ పెరిగామండి. కానీ నిజానికి కాకులు వాలని కొండ ఎక్కడైనా ఉంటుందా అనే సందేహం మనందరికీ తప్పనిసరిగా ఉంటుంది. కానీ నిజంగానే ఉందండోయ్. ఈ కొండ మీద కాకి ఒక్కటి కూడా వాలదంటండి. సాధారణంగా కొండ ప్రాంతాల పైన చాలా రకాల చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మీద అనేక రకాల పక్షులతో పాటు ఖచ్చితంగా కాకులు ఉంటాయండి. అసలు కాకులు లేని ప్రాంతం అంటూ మనం అసలు చూడమన్నమాట. కానీ ఈ కొండ మీద కాకులు అసలు వాలవంటండి. అలా వాలకపోవడానికి మరి కాకులకు ఉన్నటువంటి శాపం ఏంటి, ఆ శాపాన్ని ఎవరిచ్చారు, మరి ఎందుకు వాలవు అనేటటువంటి ఆసక్తికరమైనటువంటి ఒక కథని కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తానండి. ఇకపోతే ఈ క్షేత్రంలో సాధారణంగా మనం ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ పెళ్ళిళ్ళు జరగడం అనేది మనం చూస్తూ ఉంటామండి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ దేవాలయంలో అసలు పెళ్ళిళ్ళే జరగవంటండి. నాకు తెలిసి పెళ్ళిళ్ళు జరగనటువంటి క్షేత్రం ఇది ఒకటే కాబోలు అని అనుకుంటున్నానండి నేను. ఇంకా ఈ క్షేత్రాన్ని కనుక దర్శించినట్లయితే, ఇక్కడ కొలువై ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించినట్లయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దర్శించిన ఫలితం వస్తుందంటండి. సాధారణంగా విష్ణువుకి శివుడికి దేవాలయాలు ఉంటాయని మనకు తెలుసండి. కానీ బ్రహ్మకి మాత్రం దేవాలయాలు ఉండవని మనకు తెలుసు. కానీ ఈ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామివారిని మనం దర్శించుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఏకకాలంలో దర్శించినటువంటి ఫలితం మనకు వస్తుందంటండి. ఇంకా అంతేకాకుండా ఎవరి పిల్లలైనా చదువులో వెనకబడినా, కెరీర్లో వెనకబడినా వాళ్ళకి ఈ క్షేత్రాన్ని దర్శించినట్లయితే చాలా మంచి జరుగుతుంది అని కూడా చెప్తూ ఉంటారండి. నిజానికి కాకులు వాలని కొండ అనేది ఒక్క కొండ కాదండి. ఇక్కడ 3 కొండలు ఉంటాయంట. ఈ 3 కొండల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా భావిస్తారంటండి. మరి ఈ క్షేత్రం ఏంటి, ఎక్కడుంది, దీని స్థల పురాణం ఏంటో ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. నా ఛానల్కి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమండోయ్, అద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే పుణ్యక్షేత్రం, దివ్యక్షేత్రం ఇదేనండి, కోటప్పకొండ. కోటప్పకొండగా ప్రఖ్యాతి చెందిన త్రికూటాద్రి శ్రీ త్రికూటేశ్వర స్వామివారి ఆలయం అండి ఇది. ఈ ఆలయం గుంటూరు జిల్లా నరసరావుపేటకి దగ్గరలో ఉందన్నమాట. అయితే ఈ కోటప్పకొండ మీద మాత్రం అస్సలు కాకులు వాలవండి. దీనికి కారణం ఏంటంటే కాకులకు ఉన్నటువంటి శాపం అని అక్కడ స్థానికులందరూ కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. అయితే అసలు ఈ కొండ మీద కాకులు ఎందుకు వాలవు, ఆ కథ ఏంటో తెలుసుకునే ముందు ఈ కోటప్పకొండ గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలండి. ఈ కోటప్పకొండను త్రికూటేశ్వర ఆలయం అని పిలుస్తారండి. ఇంకా త్రికూటాద్రి అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారనమాట. ఇది చాలా గొప్ప శైవ క్షేత్రం అండి. ఎందుకంటే ఈ క్షేత్రంలో ఏ దిశలో మనం చూసినా కానీ బ్రహ్మదేవుడు, శివుడు, విష్ణువు అనేటటువంటి ఈ 3 శిఖరాలు కూడా మనకి దర్శనమిస్తాయి అన్నమాట. అందుకే దీన్ని త్రికూటాద్రి అని పిలుస్తారండి. ఎందుకంటే ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి మరి పరమేశ్వరుణ్ణి కనుక మనం దర్శించుకున్నామంటే ఖచ్చితంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం దర్శించుకున్న ఫలితం వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ దేవుడికి అందుకే త్రికూటేశ్వర స్వామి అన్న పేరు వచ్చిందనమాట. అయితే ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏంటంటే, దక్షయజ్ఞం జరిగేటప్పుడు అక్కడ సతీదేవికి అవమానం జరుగుతుందండి. ఈ కథ అందరికీ తెలుసు. పరమేశ్వరుడు భార్య పార్వతీదేవి తన పుట్టిల్లు అయినటువంటి దక్షుడి ఇంటికి పిలవని పేరంటానగా ఆవిడకి వెళ్తుందండి. వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు వద్దన్నా కానీ ఆవిడ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ దక్షుడు పార్వతీదేవిని అవమానిస్తాడు. అయితే ఆ అవమానాన్ని ఆవిడ తట్టుకోలేక అక్కడ దేహత్యాగం చేస్తుందన్నమాట.
ఆ సతీదేవి యొక్క వియోగం తర్వాత ఈ పరమశివుడు పిచ్చివాడైపోయి ముల్లోకాలు తిరుగుతూ చివరికి కోటప్ప కొండకు వచ్చాడంటండి. వచ్చి అక్కడ ఆ కొండ మీద కూర్చుని ఆయన దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాల పాటు, అది కూడా బాల దక్షిణామూర్తి రూపంలో 12 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేశాడంటండి. అందుకే ఇక్కడ స్వామివారిని దక్షిణామూర్తి, సకల విద్యలకి గురువు, జ్ఞానాన్ని అందించేటటువంటి దక్షిణామూర్తి స్వరూపం అని దక్షిణామూర్తి అనే పేరుతోటి ఈ స్వామివారిని పిలుస్తారనమాట. కాబట్టి పరమేశ్వరుడు తపస్సు చేసిన పుణ్యక్షేత్రం అండి ఇది. అయితే ఈ పుణ్యక్షేత్రం మీద శివుడు తపస్సు చేసుకుంటూ ఉండగా ఆనందవల్లి అనేటటువంటి ఓ గొల్లభామ, అంటే గొల్ల వాళ్ళ ఇంట్లో పుట్టినటువంటి ఒక అమ్మాయి ప్రతిరోజు పాలు తేనె తీసుకొచ్చి శివునికి సమర్పిస్తూ ఉండేదంటండి. అయితే ఆ ప్రాంతానికి చెందినటువంటి శాలంకయ్య అనేటటువంటి ఒక రైతు శివుడు తపస్సు చేసేటటువంటి ఆ ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగిలాగా దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న శివుడు కనిపించాడంటండి. శాలంకయ్య శివుడికి భక్తితో నమస్కరించి తన దగ్గర ఉన్నటువంటి పండ్లని స్వామివారికి సమర్పించాడంటండి. ఆ విధంగా ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపంగా పరమేశ్వరుడు అవతరించాడు అని స్థల పురాణం చెబుతుందన్నమాట. అయితే ఒకసారి గొల్లభామ శివుణ్ణి సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలసిపోయిందంటండి. అలా అలసిపోవడం వల్ల తన దగ్గర ఉన్నటువంటి ఆ తట్టను, పాలకుండల్ని అన్నిటినీ కూడా ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్నటువంటి ఒక చెట్టు యొక్క పూలని కోస్తూ ఉందంటండి. ఈలోగా ఒక కాకి వచ్చి ఆ పాలకుండల మీద వాలి పాలని వాళ్ళకు పోసేసిందంట. అది చూసినటువంటి గొల్లభామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు వాలకూడదు, ఉండకూడదు, ఈ కొండ మీద కాకులు వాలడానికి వీల్లేదు అని శపించిందంటండి. దాంతో ఆవిడ శాపం వ్యర్థం కాకూడదని శివుడు వెంటనే ఆ భక్తురాలు అన్న మాటని తదాస్తని పలికాడంటండి. అందుకే అప్పటి నుండి ఈ కోటప్ప కొండ మీద అసలు కాకులే వాలవంటండి. మరి భక్తులు పిలిస్తే పలుకుతాడు శివయ్య అని మనందరికీ తెలిసిన విషయమే కదండి. అంత దయాహృదయం కలిగినటువంటి దైవం ఎవరు అంటే పరమేశ్వరుడు అనమాట. అయితే ఒకరోజు శాలంకయ్య శివుడి దగ్గరికి వచ్చారంటండి. వచ్చి మా ఇంటికి రా స్వామి, ఆతిథ్యం స్వీకరించండి అని వేడుకున్నాడంట. సరే నేను తప్పనిసరిగా వస్తాను అని పరమేశ్వరుడు కూడా చెప్పాడంటండి. ఆ విధంగా పరమేశ్వరుడు శాలంకయ్యను కూడా అనుగ్రహించాడు అని స్థల పురాణం చెబుతోందనమాట. అయితే ఒకసారి గొల్లభామ ఆనందవల్లి గర్భవతి అయిన కారణంగా స్వామి నీ కొండ పైకి నేను ఎక్కలేకపోతున్నాను, పైకి రాలేకపోతున్నాను తండ్రి, నీవే క్రిందికి రా అని శివుణ్ణి వేడుకుందంటండి. పరమేశ్వరుడు ఆమె మొర విని గొల్లభామతో నేను కిందికి దిగే వచ్చే వరకు నీవు వెనుకకు తిరిగి చూడకూడదు, నీ వెనకే వస్తా పదా, నువ్వు ముందు నడు, నీ వెనకాలే నేను వస్తాను అని చెప్పాడంటండి. దాంతో ఆవిడ ముందు నడుచుకుంటూ వెళ్తుందట. ఆమెను అనుసరిస్తూ పరమేశ్వరుడు వెనకనే వెళ్తున్నాడంటండి. అయితే ఈ శివుని యొక్క పాద దాటికి కొండలు పగిలి భయంకరమైనటువంటి శబ్దాలు రావడం మొదలైనాయి అంటండి. ఈ శబ్దాలు విన్న గొల్లభామ ఏం జరుగుతుంది వెనకాల అని చూడాలన్న ఆతృతతోటి శివుడికి ఇచ్చినటువంటి మాట కూడా ఆవిడ మర్చిపోయిందంటండి. మర్చిపోయి వెనక్కి తిరిగి చూసిందంట. ఆమె చూస్తూ ఉండగానే ఆ పరమేశ్వరుడు అక్కడికక్కడే ఆ కొండ మీద లింగ రూపంలో మారిపోయాడంట. దాంతో ఆ గొల్లభామ కూడా అక్కడే శిలగా మారిపోయిందంటండి. ఎందుకంటే పరమేశ్వరుడిని ఆవిడ చూసింది కదా, నిజస్వరూపంలో చూసింది కాబట్టి ఆవిడ కూడా శిలగా మారిపోయిందంటండి. అయితే తన ఇంటికి ఆతిథ్యానికి వస్తానన్నటువంటి శివుడు ఇంకా రాలేదేంటబ్బా మా ఇంటికి అని చెప్పి శివుడిని వెతుక్కుంటూ శాలంకయ్య కొండ మీదకి వచ్చాడంటండి. వచ్చేసరికి అక్కడ పరమేశ్వరుడు అక్కడ లింగ రూపంలో ఆవిర్భవించడం కనిపించింది. పక్కనే ఈ భక్తురాలు శిలగా మారిపోవడం కూడా కనిపించిందంటండి. దాంతో శాలంకయ్య ఆశ్చర్యపోయి అక్కడ ఏడుస్తూ కూర్చున్నాడంటండి. వెంటనే ఆ శివలింగం నుంచి ఆశ్చర్యకరంగా మాటలు వినిపించినాయి అంట. ఈ కొండ కిందకి 1,000,000 ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాను అని ఆ పరమేశ్వరుడు శాలంకయ్యకి మాట ఇచ్చారంటండి. అప్పటి నుండి శాలంకయ్య తన గ్రామానికి వెళ్ళి
అక్కడ యలమంద అనేటటువంటి గ్రామానికి వచ్చి భక్తి శ్రద్ధలతోటి ప్రతిరోజు ప్రభలను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరిస్తూ అందరినీ కూడా ప్రభలు కట్టుకుని స్వామి దగ్గరికి రమ్మని వేడుకోవడం మొదలుపెట్టాడంటండి. ఆనాటి నుండి భక్తులు ప్రభలు కట్టుకుని స్వామివారి దర్శనానికి ఇప్పటికి కూడా వస్తూనే ఉంటారంటండి. ఇంకా 1,000,000 ప్రభలు పూర్తి కాలేదంట. అందుకే స్వామివారు పైనుంచి కిందికి దిగి రాలేదు అని అక్కడ స్థానికులు చెప్తూ ఉంటారండి. మరి శ్రీకృష్ణదేవరాయలు గారు కోటప్పకొండ స్వామివారి అనుగ్రహంతో ఆయన కొండవీడును జయించాడు, ఈ పరమేశ్వరుని భక్తుడు ఆయన అని స్థల పురాణం చెబుతోందనమాట. ఆ సమయంలో కోటప్పకొండకి వచ్చి ఆయన ఎంతో సంతోషంతో నీ వల్ల నేను జయించగలిగాను కొండవీడిని అని చెప్పి ఎన్నో విలువైన కానుకలను కూడా శ్రీకృష్ణదేవరాయలు సమర్పించారంటండి. నిత్యం ధూపదీప నైవేద్యాలకి కొండకావూరు అనేటటువంటి గ్రామాన్ని స్వామివారికి రాసిచ్చేశారంట. ఇక్కడ స్వామివారి భక్తురాలైనటువంటి గొల్లబామ ఆనందవల్లికి కూడా ఒక ఆలయం ఉందండి. ఈ ఆలయాన్ని, స్వామివారి ఆలయాన్ని శాలంకయ్య నిర్మించాడని స్థల పురాణం చెబుతోందనమాట. ఇంకా శాలంకయ్య అమ్మవారికి ఆలయం కట్టించాలని అనుకున్నారంటండి. కానీ శివుడు శాలంకయ్య కల్లోకి వచ్చి సతీదేవి వియోగంలో ఉన్నవాడిని ఆమెకి గుడి కట్టించవద్దు అని చెప్పడం వల్ల శాలంకయ్య అమ్మవారి గుడి, అదేనండి పార్వతీదేవి గుడి కట్టించలేదంట. ఆ విధంగా పరమేశ్వరుడి గుడి మాత్రమే ఇక్కడ ఉందన్నమాట. ఇకపోతే కోటప్పకొండలో మహాశివరాత్రి రోజు ఘనంగా అభిషేకాలు, పూజలు జరుగుతాయండి. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయన్నమాట. కొండ మీద కనిపించే చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తుందండి. ఇంకా ఆలయంలో ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు, ఒక పక్కనైతే వినాయకుడు ఉంటాడు, మరొక పక్క కుమారస్వామి, మధ్యలో ఈ పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా వెలిసాడని మనం చెప్పుకున్నాం కదండి. దక్షిణామూర్తి రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడిని ఆరాధిస్తూ సేవిస్తూ ఉన్నటువంటి ఋషి పుంగవులు వీరందరూ కూడా మనకి దర్శనం ఇస్తారండి. ఎడమ పక్క పద్మాసనం మీద ఉన్న ధ్యాన శివుడి విగ్రహం గల ధ్యాన మందిరం కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ యాగశాల, నవగ్రహ మండపం కూడా ఇక్కడ ఉంటుందండి. ఇంకా ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే మహాశివరాత్రి కార్తీక మాసం సమయంలో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుందంటండి. శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసాడు కాబట్టి ఈ శిఖరంలో అమ్మవారి ఆలయం అనేది అసలు ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ పెళ్ళిళ్ళు అనేవి జరగవండి. పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కోటప్పకొండను ఒక్కసారి గనక దర్శించుకుంటే మనం తలపెట్టిన అన్ని పనుల్లో విజయం కలుగుతుందని అక్కడ స్థానికులు నమ్మకం అండి. అలాగే దక్షిణామూర్తి రూపంలో శివుడిని దర్శించడం వల్ల మనకి జ్ఞానం, పూర్ణ ఆయుష్ కూడా కలుగుతుందంటండి. ఇకపోతే ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలంటే నరసరావుపేటకి 12 కిలోమీటర్లు, గుంటూరుకి 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోటప్పకొండను చేరుకోవాలంటే రైలు, బస్సు సౌకర్యాలు ఉంటాయండి. కాబట్టి ఎవరికి నచ్చిన విధంగా వారు ప్రయాణం చేయొచ్చు. ఇవేనండి శాలంకయ్య ప్రభలు. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరిగేటప్పుడు ప్రభలు కట్టుకుని కొండపైకి వెళ్తూ ఉంటారనమాట. విన్నారు కదండి కోటప్పకొండ స్థల పురాణం గురించి. మరి జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించాల్సినటువంటి పుణ్యక్షేత్రం అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.